नहमदहु नुसल्ली अला रसूलिहिल करीम अम्मा बाद फ़औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఐ డ్రీమ్ ప్రేక్షక మహాశయులందరికీ అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. పవిత్ర రమజాన్ మాసాన్ని పురస్కరించుకుని రమజాన్ సందేశం పేరుతో అనేక విషయాలను మనం వింటూ వస్తున్నాము. ఈరోజు దివ్య ఖురాన్ యొక్క పరిచయం, దివ్య ఖురాన్ సందేశం అనే అంశంపై కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి విషయం ఏమిటంటే, దివ్య ఖురాన్ గ్రంథం మానవాళి అందరి కోసం, సమస్త విశ్వానికి ప్రభు అయినటువంటి దైవం పంపించినటువంటి చిట్ట చివరి దైవ గ్రంథం. చాలామంది ఒక అపోహ పడుతూ ఉంటారు, ఖురాన్ గ్రంథం అనగానే ఇది ముస్లింల గ్రంథం అని చెప్పి భావిస్తూ ఉంటారు. వాస్తవానికి ఖురాన్ గ్రంథంలో ఇది ప్రత్యేకించి ముస్లింల గ్రంథం అనేటువంటి మాట ఎక్కడ కూడా లేదు. యా అయ్యుహన్ నాస్, ఓ మానవులారా, యా అయ్యుహల్ ఇన్సాన్, ఓ ప్రజలారా అనేటువంటి విశ్వజనీనమైనటువంటి సంబోధన ఈ గ్రంథంలో మనకు కనబడుతుంది. అదేవిధంగా సకల ఆకాశ గ్రంథాలు, దైవం తరపు నుంచి వచ్చేటువంటి గ్రంథాలు, అవి ఒకరి గుత్తసొత్తుగా ఉండవు. అవి మానవాళి అందరికీ వర్తించేటువంటి విషయాలతోనే కూడి ఉంటాయి. దివ్య ఖురాన్ గ్రంథం ఒక ఉన్నతమైనటువంటి సంపూర్ణ మార్గదర్శకత్వాన్ని అందజేసేటువంటి గ్రంథం. ఈ గ్రంథం కొత్త విషయాలను ప్రబోధిస్తుంది. ఏదో మనిషి ఊహకు కూడా అందనటువంటి విషయాల గురించి మాట్లాడుతుంది. ఇది కేవలం పుణ్యం కోసం చదివితే సరిపోతుంది, దీన్ని గౌరవిస్తూ చక్కటి ఫ్రేమ్లో దీన్ని భద్రపరిచి ఉంచితే సరిపోతుంది, ఇది ఇంట్లో ఉంటే శుభాలు కురుస్తాయి అనేటువంటి భావజాలంతో ముస్లిం సమాజం కూడా ఈ గ్రంథాన్ని అధ్యయనం చేసే విషయంలో వెనుకబడి ఉంది. వాస్తవానికి సృష్టికర్త అయినటువంటి దైవం గ్రంథం పంపించేది ఎందుకు అంటే, ఆ గ్రంథాన్ని ప్రజలు అధ్యయనం చేయాలని, తన యొక్క ఆదేశాలు ఏమున్నాయో, తన యొక్క హితవులు ఏమున్నాయో తెలుసుకుని ప్రజలు ఆ విధంగా జీవితం గడుపుతూ తద్వారా మనశ్శాంతిని, ప్రపంచంలో విజయాన్ని, పరలోకంలో ఉన్నతమైనటువంటి స్వర్గాన్ని పొందాలనేదే దేవుని యొక్క అభిలాష. కనుక ప్రతి ఒక్కరూ కూడా దైవగ్రంథమైనటువంటి దివ్య ఖురాన్ని అరబీ భాషలో అధ్యయనం చేయాలి. దాంతోపాటుగా మనకు తెలిసినటువంటి భాషలో, తెలుగు కానీ, ఇంగ్లీష్ కానీ, ఉర్దూ కానీ, ఏ భాష అయినప్పటికీ కూడా మనకు తెలిసినటువంటి భాషలో దాని అనువాదాన్ని, వ్యాఖ్యానాన్ని కూడా చదవాలి. అరబీ భాష నేర్చుకుని అరబీ భాషలోనే డైరెక్ట్గా చదివితే దానివల్ల ఇంకా ప్రయోజనాలు మనకు చేకూరే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఖురాన్ ఏం బోధిస్తోంది అని చూస్తే, ఖురాన్ యొక్క కొన్ని పేర్లు మనం తెలుసుకోవాలి. ఖురాన్కు చాలా పేర్లు ఉన్నాయి. ఫుర్ఖాన్ అనే పేరుంది, బుర్హాన్ అనే పేరుంది, మీజాన్ అనే పేరుంది, ఇంకా అనేక పేర్లు ఖురాన్కు ఉన్నాయి. అయితే ఒకటి రెండు పేర్లు మీ ముందు ప్రస్తావిస్తే ఆ పేర్ల యొక్క అవగాహన ద్వారా మీకు ఖురాన్ ఏం బోధిస్తుందో అర్థమైపోతుంది. చూడండి, ఖురాన్కి ఒక పేరు ఫుర్ఖాన్ అనే పేరుంది. ఫుర్ఖాన్ అంటే గీటురాయి, అంటే సత్య అసత్యాల్ని వేరుపరిచి చూపించేది అని అర్థం. అంటే సత్యం అసత్యం మిళితమైపోయి ఉన్నాయి. ఖురాన్ గ్రంథం ఏం చేస్తుందంటే సత్యాన్ని సత్యంగా, అసత్యాన్ని అసత్యంగా తెలియజేస్తుంది. అంతే తప్ప ఒక కొత్త సత్యాన్ని ఇదేమీ బోధించదు. సనాతనమైనటువంటి, విశ్వజనీనమైనటువంటి, హేతుబద్ధమైనటువంటి ఏదైతే సత్యం ముందు నుంచి ఉందో, భూమి ఆకాశాల నిర్మాణం జరిగినప్పటి నుంచి ఉందో, అదే సత్యాన్ని ఖురాన్ తేటతెల్లం చేస్తుంది తప్ప ఒక కొత్త సత్యాన్ని తీసుకొచ్చి ఇది ఎంత మాత్రం బోధించదు. రెండవది, ఖురాన్కు ఉన్నటువంటి మరొక పేరు అజ్జికిర్ అంటాడు. జికిర్ అంటే జ్ఞాపకం చేసేది అని అర్థం. ఖురాన్ గ్రంథం ఏం చేస్తుందంటే, విశ్వప్రభు అయినటువంటి అల్లాహ్ మానవాళి అందరికీ ముందు నుంచి ఏ పాఠాన్ని అయితే బోధించాడో ఆ పాఠాన్ని ప్రజలు మర్చిపోయారు. ఆ మర్చిపోయినటువంటి పాఠాన్ని దివ్య ఖురాన్ గ్రంథం ద్వారా దేవుడు తిరిగి జ్ఞాపకం చేస్తాడు. అంటే ఖురాన్ గ్రంథం ఒక కొత్త విషయాన్ని బోధించకుండా ప్రజలు ఏ విషయాన్నైతే తమ మనస్సులో ఆంతర్యంలో నిక్షిప్తం చేసి ఉంచుకున్నారో, ప్రజలకు ఇంతకుముందు దైవ ప్రవక్తల ద్వారా, దైవ గ్రంథాల ద్వారా ఏ సందేశాన్నైతే దేవుడు అందజేశాడో దాన్ని వాళ్ళు మర్చిపోయారు. ఖురాన్ గ్రంథం ద్వారా దేవుడు దాన్ని జ్ఞాపకం చేస్తాడు. అంతే తప్ప ఇది ఒక కొత్త విషయాన్ని, ఒక కొత్త మార్గాన్ని ఇది ఎంత మాత్రం బోధించదు. ఇక మనము ఖురాన్ గ్రంథం గురించి తెలుసుకున్నప్పుడు, ఖురాన్ గ్రంథం ఒక సైన్స్ గ్రంథమో
లేక ఖురాన్ గ్రంథం మరేదైనా ఒక ప్రత్యేకమైనటువంటి శాస్త్రానికి సంబంధించినటువంటి గ్రంథమో కాదు. ఇది సమస్త మానవాళికి అన్ని రంగాల్లో కూడా సంపూర్ణమైనటువంటి మార్గదర్శకత్వాన్ని అందజేసే గ్రంథం. ఈ గ్రంథంలో ఓషియనాలజీ గురించి ఉంటుంది, ఈ గ్రంథంలో టెక్నాలజీకి సంబంధించి ఉంటుంది, ఈ గ్రంథంలో ఖగోళ శాస్త్రాలకు సంబంధించి ఉంటుంది, ఈ గ్రంథంలో మానవ నిర్మాణం గురించి, జీవిత నిర్మాణం గురించి, శరీర నిర్మాణం గురించి ఉంటుంది, ఈ గ్రంథంలో సామాజిక శాస్త్రం ఉంటుంది, ఈ గ్రంథంలో రాజనీతి శాస్త్రం ఉంటుంది. ఈ విధంగా ఈ గ్రంథంలో అన్ని అంశాలకు సంబంధించినటువంటి ప్రాథమికమైనటువంటి మూల సూత్రాలు ఇందులో ఉంటాయి. ఈ మూల సూత్రాల ఆధారంగా ఈ గ్రంథం ఏ వ్యక్తి యొక్క ఉన్నత వ్యక్తి యొక్క హృదయ ఫలకంపై అవతరించిందో ఆ వ్యక్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయన ఈ మూల సూత్రాలను ఆచరిస్తూ ఆయన ఇతరులకు దాన్ని తెలియజేస్తూ ఒక ఉన్నతమైనటువంటి సుందరమైనటువంటి సమాజాన్ని చూపించారు. ఒక ఆచరణాత్మకమైనటువంటి సమాజాన్ని చరిత్ర చూసింది. అది చూసిన తర్వాత ఎంతోమంది ఔత్సాహికులు ఎవరైతే ఉన్నారో, ఎంతోమంది చరిత్రకారులు ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా తత్వవేత్తలు, ఇంకా సమాజ సంస్కర్తలు ఎవరైతే ఉన్నారో వారు ఆ చరిత్రను అధ్యయనం చేసిన తర్వాత వారు ఆశ్చర్యపోయారు. ఇంకా 23 సంవత్సరాల ఒక తక్కువ సమయంలో ఒక సుందర సమాజాన్ని ఏర్పరచడం ఎలా సాధ్యమైంది అని చెప్పి వాళ్ళు ఆశ్చర్యాన్ని కూడా వెలిబుచ్చారు. దాంతోపాటుగా ఖురాన్ చూపించేటువంటి మూల సూత్రాలు ఏవైతే ఉన్నాయో దాని వెలుగులో ఒకవేళ ఈరోజు కూడా ఎవరైనా ఆచరించినట్లయితే అలాంటి సుందర సమాజాన్ని చూడగలరు అని చెప్పి వాళ్ళు ప్రస్తావించారు. ఉదాహరణకి మహాత్మా గాంధీ కానివ్వండి, అలాగే స్వామి వివేకానంద కానివ్వండి, అంబేద్కర్ కానివ్వండి, జార్జ్ బెర్నార్డ్ షా కానివ్వండి, ఇలా అనేక మంది పేర్లు ప్రస్తావించుకుంటూ వచ్చినట్లయితే దివ్య ఖురాన్ దివ్య ఖురాన్ వెలుగులో ఒక సుందర సమాజం ఏర్పడినటువంటి సమాజాన్ని చదివిన తర్వాత వారు ఈ మాటలు అనకుండా ఉండలేకపోయారు. మహాశైలారా, దివ్య ఖురాన్ ఏ సుందర సమాజాన్ని అయితే స్థాపించిందో అది మనం ఒకసారి వెనక్కు వెళ్ళినట్లయితే ఆ సమాజంలో అవినీతి లేదు, లంచగొండితనం లేదు, అసత్యం లేదు, దౌర్జన్యం లేదు, మహిళలపై అఘాయిత్యాలు కానీ అత్యాచారాలు కానీ లేవు, హత్యలు లేవు, రక్తపాతం లేదు, అనైతికత లేదు, రుగ్మతలు లేవు. అలాగే ఇంకా వ్యాపారాల్లో అసత్యం పలకడం, అబద్ధపు ఒట్టులు పెట్టి ఆ బూటకపు సరుకుల్ని అమ్మడం ఇలాంటివి కూడా లేవు. నాసిరకపు వస్తువుల్ని మంచి వస్తువులుగా చెప్పి అమ్మడం కానీ, వంచన కానీ, దగా కానీ, మోసం కానీ ఇలాంటి ఏమీ లేనటువంటి ఒక సమాజం. ఎలాంటి సమాజం అంటే నీతి, నిజాయితీ, న్యాయం, అలాగే స్నేహభావం, సేవాభావం, దయాభావం, జాలిగుణం, అలాగే సహకార దృక్పథం, దాతృత్వం, ఈ విధంగా పరస్పరం ప్రేమ ఆప్యాయతలతో కూడినటువంటి ఒక సుందర సమాజం దివ్య ఖురాన్ వెలుగులో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎస్టాబ్లిష్ చేసి చూపించారు. మహిళలపై ఎలాంటి దౌర్జన్యాలు లేవు, మహిళలకు సాధికారత లభించింది. కనుక మహాశైలారా, ఇలాంటి సుందర సమాజాన్ని దివ్య ఖురాన్ తన బోధనల వెలుగులో స్థాపించడం జరిగింది, చూపించడం జరిగింది. మరి ఖురాన్ గ్రంథం బోధించేటువంటి బోధనలు ఏమిటి అంటే ఇవి సహజమైనవి, స్వాభావికమైనవి, సహేతుకమైనవి, ప్రకృతి సిద్ధమైనటువంటి బోధనల్ని దివ్య ఖురాన్ అందజేస్తుంది. దివ్య ఖురాన్ బోధించేటువంటి ఏ బోధ కూడా చందమామ కథల్లాగానో లేక బొమ్మరిల్లి కథల్లాగానో ఏదో ఊహాలోకాల్లో విహరింపజేస్తూ కల్పనలు ఏవైతున్నాయో ఆ కల్పనలతో కూడినటువంటి కట్టుకథలు ఇందులో ఏమాత్రం ఉండవు. ఇవన్నీ కూడా ఇందులో ఉన్నటువంటి ప్రతి చరిత్ర కూడా చరిత్రలో జరిగినటువంటి సంఘటనలు, అలాగే ఇందులో చెప్పబడినటువంటి ప్రతి విషయం కూడా ఆచరణాయోగ్యమైనటువంటి, అలాగే సహేతుకమైనటువంటి, మనిషి బుద్ధి స్వీకరించేటువంటి విషయాలు మాత్రమే ఈ గ్రంథంలో ప్రస్తావించబడ్డాయి. అదేవిధంగా ఈ ఖురాన్ గ్రంథం ఇచ్చేటువంటి బోధనల్ని మనం చూసినప్పుడు, ఈ బోధనల్ని మనం చదువుతూ ఉన్నప్పుడు మనం ఫీల్ కాగలం ఏమిటంటే నా మనస్సాక్షి కూడా ఇదే చెప్తోంది కదా, నా మనస్సాక్షిలో ఉన్నటువంటి మాట కూడా ఇదే కదా అని చెప్పి ప్రతి వ్యక్తి కూడా ఖురాన్ శ్రోత ఎవరైతే ఉన్నాడో అతను తప్పనిసరిగా ఆలోచించగలడు. ఒకసారి మనం చూస్తాం, మహిళలపై జరిగే అత్యాచారాలకు ఒక ఆయన అంటాడు, పెద్ద ఆయన, ఇస్లాంను వ్యతిరేకించే వ్యక్తి, ఇస్లాం గురించి వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తే, కానీ ఆయన ఏమంటాడంటే మహిళలపై అత్యాచారం జరిగినట్లయితే ఆ విధంగా చేసిన వాడికి మరణశిక్ష విధించాలి అంటాడు. ఎవరి మీదైనా దౌర్జన్యం జరిగినట్లయితే, ఎవరినైనా చంపినట్లయితే ఆ వ్యక్తికి కూడా ఉరిశిక్ష విధించాలని చెప్పి చాలామంది మాట్లాడుతూ ఉంటారు. అంటే మీరు ఏ సెక్షన్ గురించి అయితే మాట్లాడుతూ ఉంటారో, మీ మనస్సాక్షి దేన్నైతే చెప్తూ ఉంటుందో అదే విధమైనటువంటి విధానాన్ని, అదే విధమైనటువంటి బోధని దివ్య ఖురాన్ అందజేస్తోంది.
అందుగురించే దివ్య ఖురాన్ని అధ్యయనం చేసేటప్పుడు మనం చాలా స్పష్టమైనటువంటి ఒక అవగాహన కలిగి ఉండాలి. ఏమిటంటే సృష్టికర్త అయినటువంటి దైవం నా కోసం ఈ గ్రంథాన్ని పంపించాడు, ఆయన నాతో మాట్లాడుతున్నాడు, ఆయన ఏదైతే వాక్యాలు ప్రస్తావిస్తున్నాడో అవన్నీ కూడా మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మాట్లాడిన మాటలు కాదు, ఆయన ద్వారా దేవుడు నాకు చెప్పించినటువంటి మాటలు అనే విషయాన్ని చాలా స్పష్టంగా అవగాహన చేసుకోవాలి. అందుగురించే ఒక పెద్ద ఆయన అంటారు, మహనీయుడు, మీరు దేవుడితో మాట్లాడాలి అనుకుంటే నమాజ్ ఆచరించండి, మీతో దేవుడు మాట్లాడాలి అనుకుంటే మీరు దివ్య ఖురాన్ చదవండి అని చెప్పడం జరిగింది. నమాజ్ చదివేటప్పుడు మనం నిలబడి దివ్య ఖురాన్లో వాక్యాలు చదువుతూ ఉంటాం, ఆ విధంగా మనం దేవునితో సంభాషిస్తాం. అలాగే దివ్య ఖురాన్ చదువుతున్నప్పుడు ఖురాన్లో ఉన్నటువంటి 114 అధ్యాయాలు, అలాగే 6000 పైచిలుకున్నటువంటి వాక్యాలన్నీ కూడా ప్రతి వాక్యము దేవుని ద్వారా దేవుని తరపు నుంచి అవతరించినటువంటి వాక్యాలు. ఈ వాక్యాలు అన్నీ కూడా దేవుని వాక్యాలే కాబట్టి, వాయిస్ ఆఫ్ గాడ్ కాబట్టి మనం ఖురాన్ చదువుతున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఆ స్పృహ కలిగి చదివినట్లయితే తప్పనిసరిగా దీని ద్వారా మనం మార్గదర్శకత్వాన్ని పొందగలం. మన జీవితంలో మనశ్శాంతి కావాలన్నా, మన జీవితానికి ముక్తి మోక్షాలు కావాలన్నా, మన అనేక సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి చక్కటి పరిష్కార మార్గం కావాలన్నా దివ్య ఖురాన్ ఒక చక్కటి ఔషధం. దీనిని కేవలం గలేబుల్లో చుట్టి భద్రంగా పెట్టడం దీని పట్ల మనం పాటించేటువంటి మర్యాద ఎంతమాత్రం కాదు. దీన్ని తెరవాలి, అధ్యయనం చేయాలి, ఆచరించే ప్రయత్నం చేయాలి, ఆకలింపు చేసుకోవాలి, ప్రజల వరకు దీని యొక్క సుమధుర సందేశాన్ని చేరవేయాలి. ఇది మన బాధ్యత. సృష్టికర్త అయిన దైవం మీకు నాకు ఈ బాధ్యతను గుర్తెరింగి ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. వాఖిరు దావానా అన్ అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాం.